రెండు ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చవిచూసిన కాంగ్రెస్ నేతృత్వ ఇండియా కూటమి ఈసారి ఎన్డీఏకు గట్టి పోటీ ఇచ్చింది. రాహుల్ గాంధీ అన్ని తానే నిర్వహించిన ప్రచారం ఫలించింది. ఇండియా కూటమి పార్టీలు కూడా ఒకటై పనిచేశాయి. ఓటర్లు బీజేపీ నుంచి క్రమంగా పక్కకు జరుగుతున్నారని తాజా ఎన్నికలు చెప్పకనే చెప్పాయి. ఓటమికి కృంగిపోలేదు. బీజేపీ నేతలు చేసే మాటల దాడులకు భయపడిపోలేదు. ఓడిన చోటే మళ్లీ గెలిచి చూపించాలని తీర్మానించుకున్నారు. అందుకే 2019లో ఘోరంగా ఓడిన రోజు నుంచి ఇప్పటి వరకు నేతలు క్షణం విరామం లేకుండా జనంలోనే ఉన్నారు. తమ ప్రచారాన్ని కొనసాగించారు. కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ నేతృత్వ టీం పాజిటివ్ ప్రచారానికి ప్రాధాన్యమిచ్చింది. ప్రధాని మోదీ తమను ఎందుకు తిడుతున్నారో ప్రశ్నిస్తూ దేశం కోసం తాము ఎలాంటి ఆలోచనలు చేస్తున్నామో వివరిస్తూ జనాన్ని ఆకట్టుకున్నారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత జనంలో ఉండేందుకు రాహుల్ గాంధీ పాదయాత్ర నిర్వహించారు. 2 దఫాలుగా జరిపిన జోడో యాత్రలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఈశాన్యం నుంచి గుజరాత్ వరకు ప్రజల్ని కలుసుకునే అవకాశం పొందారు. వేర్వేరు సంస్కృతులు, వారి సమస్యలు అర్థం చేసుకున్నారు. భౌగోళిక, సామాజిక పరిస్థితులను అధ్యయనం చేశారు. వేష భాషలకు దగ్గరగా వెళ్లారు. అన్నీ కలిసి వారికి తిరుగులేని అనుభవాన్ని ప్రసాదించి పెట్టాయి. ఎన్నికల నాటికి పొత్తులపై కాంగ్రెస్ పార్టీ పట్టు విడుపులను పాటించింది. కొన్ని చోట్ల పొత్తు భాగస్వాములు అలిగి కూర్చుంటే వారిని బుజ్జగించి దారికి తెచ్చింది. సుదీర్ఘ చర్చల తర్వాత ఇండియా గ్రూప్ ఏర్పాటు చేసుకుని ఎన్నికల్లోకి వచ్చింది. కొన్ని రాష్ట్రాల్లో కలిసి మరికొన్ని రాష్ట్రాల్లో విడిగా పోటీ చేసినప్పటికీ సమన్వయంగానే ఎన్నికలను ఎదుర్కొన్నారు. బీజేపీ చేసిన ప్రతి ఆరోపణకు ఇండియా గ్రూప్ నేతలు ధీటుగా సమాధానమిచ్చారు. బీజేపీ నిర్హేతుకమైన వాదనలను జనంలోకి తీసుకెళ్లి ఎండగట్టగలిగారు. అందుకే బీజేపీకి ఇంతకాలం పట్టున్న ఉత్తరాది రాష్ట్రాల్లో రాజకీయ శక్తుల పునరేకీకరణ చేసి కొన్ని సీట్లు లాక్కోగలిగారు. దాంతో ఎన్డీఏ ఆశించినన్ని సీట్లు ఆ కూటమికి రాలేదు. ఎన్నికల నాటికి యూపీలో పోటీపై కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. సమాజ్వాదీతో పొత్తు బాగా కలిసొచ్చింది. సోనియా లోక్సభ ఎన్నికల పోటీ నుంచి తప్పుకుని రాజ్యసభకు వెళ్లిపోయారు. సవాళ్లను పట్టించుకోకుండా రాహుల్ గాంధీ ఈసారి అమేథీ నుంచి రాయ్బరేలీకి మారిపోయారు. వైనాడ్లో పాటు రాయ్బరేలీలో కూడా ఘన విజయం సాధించారు. రాయ్బరేలీలో సోనియా పీఏగా ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి అమేథీలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై పోటీ చేయించారు. స్మృతిని ఆయన ఓడించడం ఈ ఎన్నికల్లో పెద్ద హైలైట్ అని